ప్రేక్షకులకు నమస్కారం. మరొక చిన్న మాట చెప్పుకోవాలి. తలలు బోడులైన తలపులు బోడులా అని చెప్పి మనకి విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలో ఉంది. ఏమండోయ్, తలలు బోడులైన తలపులు బోడులా కాదు, మొలలు బోడులైన అంటే విరోచన కోశంలో వచ్చేటటువంటి వ్యాధిని మొలలు అంటారు. మొలల వ్యాధి అని అంటారు, మొలకల వ్యాధి అంటారు, రక్త మొలలు అని అంటారు అనమాట. మొలల వ్యాధులు తలపులు బోడులా, నిజమే బోడులే. ఏం చేతంటే అక్కడ మీరు ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది దాని చమత్కారం. ఎక్కువ విరోచన కోశాన్ని మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఆ కణము చెప్పినట్టు మీరు గుబుక్కును గుర్తించి విరోచన కోశంలో మీరు ప్రాధాన్యతను గుర్తించి మీరు తప్పకుండా వెళ్ళండి టైంకి అని చెప్పారు. వెళ్ళకపోయినట్లయితే ఇబ్బందులు పాలవుతారని చెప్పారు. విరోచన కోశాన్ని ఆవరించి ఒక గట్టి కండరం ఉంటుంది, దానిని గుదస్థానము అని అంటారు మన వాళ్ళు. ఆ గుదస్థానం ఎప్పుడూ కండరంతో పట్టి ఉండాల్సిందే. రోజుకి 5-6 సార్లు వెళ్ళే విరోచనాల వ్యాధి రోళ్ళకి కూడా రక్తం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4-5 రోజులకు ఒకసారి విరోచనం అయ్యే వాళ్ళకు కూడా రక్తం పడుతుంది ఆ స్థానం నుంచి. ఎప్పుడైతే గట్టి కండరం ఉందని చెప్పానో మీకు, ఆ కండరానికి రక్త మొలకలు వస్తాయి. రక్తమే మొలకలాగా తయారయ్యి కిందకి దిగుతూ ఉంటుంది. దానివల్ల ప్రతిరోజు రక్తం పడేవాళ్ళు, ఇంతకే ఏంటంటే చాలా రక్తం పోయేవాళ్ళు, ఎక్కువ నీరసపడిపోయేవాళ్ళు ఉన్నారు. రక్త మొలల వ్యాధితో ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి అతి చిన్న చిట్కా ఒకటి మీకు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఉల్లిపాయ రసం పటిక బెల్లం కలిపి తింటా ఉంటే వచ్చే రక్తం ఆగిపోద్ది. విరోచన కోశంలో నుంచి కింద పడేటటువంటి రక్తం ఆగిపోతుంది. మొలలు ఉన్నాయి చూసారా, ఆ మొలలు వస్తూ ఉంటే ఉలవల కషాయం తాగితే తగ్గిపోతున్నాయి. ఉలవల మెత్తగా నూరేసి మెత్తగానో నానబెట్టిన ఉలవలు ఆ పిండిని డైరెక్ట్గా ఆ మొలల మీద పెట్టి ఒక తమలపాకో ఏదో పెట్టి గట్టిగా కట్టుకుంటూ ఉంటే మొలలు ఎండిపోయి రాలిపోతాయి. ఎంత అద్భుతమైన చికిత్స అండి, చిన్న చికిత్స. ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు, ఎవరు సలహా అక్కర్లేదు దీనికి. ఇక మరొక విషయం ఏంటంటే, ఉల్లిపాయ రసం పటిక బెల్లం తాగుతుంటే తగ్గుద్దని చెప్పుకున్నాం కదా. ఉల్లిపాయ రసం పటిక బెల్లం కాస్త తింటామంటే మొలల వ్యాధి పోతుంది, వచ్చే రక్తం ఆగిపోతుంది. మీరు ఉల్లిపాయని ఉడకబెట్టి రసం తీసి తాగొచ్చు. తాగినట్లయితే సోడియం తగ్గిపోయినందువల్ల వచ్చేటట్టు, సోడియం తగ్గితే ఐరన్ తగ్గుద్ది, ఐరన్ తగ్గితే ఈ బాధలన్నీ వస్తాయి. ఇలాంటి ఒకదానికొకటి లింక్ అనమాట అండి. కొండవింటి చాంతాడిలాగా ఉంటుంది ఇది. ఒకదాన్ని మెదిపామంటే ఇంకోటి అన్నట్టు శరీర కణాలన్నింటిలోకి వర్తించేటటువంటి ఈ సూత్రం ఇది. ఉల్లిపాయ రసంతో అద్భుతంగా తగ్గుద్ది. ఉల్లి తల్లియ కాదు, తల్లులకు తల్లి అమృత కల్పవల్లి, ఎల్లలు లేక ఈ భువనెల్ల ఏలుసున్నది మళ్ళీ అని చెప్పి మన శాస్త్రకారులు చెప్పారు. ప్రపంచమంతా కూడా ఉల్లిపాయని తిననటువంటి వారు లేరు. కొద్ది మంది ఏదో యోగులో భోగులో సుఖరోగులో లేకపోతే సుఖభోగులో మనం చెప్పలేం, కానీ కొద్ది మంది 100కు 10 మందో 20 మంది లోపులోనే ఉల్లిపాయ తినరని తెలుస్తోంది. కానీ దాని వల్ల వారికి లాభమే జరుగుతుందో నష్టమే జరుగుతుందో మామూలుగా తెలియదు. కానీ ఎక్కువ మంది 100కి 80 నుంచి 90 మంది మట్టుకి తప్పకుండా ఉల్లిపాయ వల్ల లబ్ధి పొందుతున్నారు. మీకు మొలల వ్యాధిని తగ్గించే మరి చిన్న చిటక ఇంకోటి కూడా చెప్తాను. వెల్లుల్లి మెత్తగా నూరి ముద్ద అక్కడ కడతా ఉంటే ఉట్టినే ఊడిపోతాయి పీలకలు. కొందరు వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కదండి, అమ్మ బాబాయ్ అని అంటారు. నిజమే ఘాటుగానే ఉంటుంది, మరి ఆ ఘాటే తగ్గించుద్ది. అది భరించలేకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. భరించగలిగిన వాళ్ళు చెయ్యొచ్చు. మొలల వ్యాధి తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర ఉంది. మరొకటి ఒంటిరేఖ వెల్లుల్లి అని ఒకటి ఉంది. అంటే చిన్న గుండులాగా ఉంటుందండి, అంటే ఒంటిరేఖ వెల్లుల్లి. అది మెత్తగా నూరి ఇలా రాసినట్టయితే అది ఊరికే 4-5 రోజులకి ఊడిపోతున్నాయి. 4 రోజులకి పిలకలు ఊడిపోతాయి. ఇది ఎంత అద్భుతమైన రహస్యం అండి. అలాగే పసుపును ముద్దగా చేసి నూరి వేడి చేసి అక్కడ కడితే మొలలు కరిగిపోతాయి. 4-5 రోజులు చాలు, ఎన్నో రోజులు కాదు. ఈ చేసే చిట్కా వైద్యాలు 4-5 రోజులు, మహా చేస్తే వారం రోజులు. ఇలా చాలా సులువుగా తగ్గించుకుంటానండి.
కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మొలల వ్యాధి ఎంత మీకు ఇబ్బంది కలిగించుతున్నా భగంధరం అయితే అది చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. ఈ చిన్న చిట్టకాలకి నేను మొలల వ్యాధి తగ్గుద్దన్నాను. భగంధరానికి ఇంకోటి చెప్తాను. భగంధరం అంటే విరోచనం కోసం బిగిసిపోయి కదలకుండా ఉంటే ఆ కోశం చుట్టూ ఉన్నటువంటి మెత్తని పదార్థంలో బెజ్జాల పెట్టుకుని లోపల తయారైన మలం కింద గారిపోవటం, అది కంట్రోల్ అవ్వదండి. ఎప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని మందులు వేసుకున్నా ఎన్ని పేస్టులు రాసుకున్నా ఏం జరుగుతూ ఉంటుంది, లోపల మీరు అండర్వేర్ వేసుకుని కూర్చుంటారో అదంతా తడైపోద్ది. మీ సీట్ అంతా ఖాళీ, మొత్తం అంతా అక్కడ దగ్గర ఎవరో కూర్చోలేరు. విరోచన కోసం కాడ వచ్చే దుర్వాసనకి ఇంకెవరో భరించలేరు. సీట్లలో నుంచి ముక్కులు కూడా మూసుకోలేకుండా పారిపోతారు, దూరంగా అంత దూరంగా వెళ్ళిపోతారు. అంచేత దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే చింతపిక్కలు నానబెట్టి తీసివేసి తొక్క తీసి వేయించి నానబెట్టాలండో, లేకపోతే ఉత్తిన తొక్కలు రావు. తీసినది మెత్తగా నూరి దాన్ని ఏం చేస్తారు, మెత్తగా నూరాలి. గుజ్జుని కొంచెం ఆముదంతో వేయించి తగుమాత్రంగా భరించగలిగిన వేడితోటి అక్కడ ఆ భగంధరం మీద పెట్టి ఒక తమలపాకు ఏదో పెట్టి కట్టుకుంటూ ఉంటే మెల్లిగా తెగిపోద్ది, చాలా అద్భుతంగా తగ్గుద్ది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.